నమస్కారం డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. నమస్కారం నాగరాజు గారు. లాస్ట్ టైం ఏంజిల్ నంబర్స్ గురించి చెప్పారు అండ్ వాటికి సంబంధించినటువంటి చాలా ఉన్నట్టున్నాయి. ఐ థింక్ నెక్స్ట్ వీడియోలో షూట్ చేద్దామన్నారు. మైండ్ మనీ సైకాలజీ తరపున సో పర్టికులర్గా ఏంజిల్ నంబర్స్ అనేవి ఏ విధంగా ఉపయోగపడతాయి, ఎటువంటి ఇండికేషన్స్ ఇస్తాయి, ధనాకర్షణకి అవేం ఇండికేట్ చేస్తాయి? శివ ఓం, వెల్కమ్ టు మై హోమ్, లక్కీ హోమ్ అండ్ వేదిక్ మహావాస్తు. ప్రతి ఇల్లు ధన సమృద్ధితో సిరి సంపదలతో తలతూగాలని ఆ యాగంటి ఉమామహేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఏంజల్ నంబర్స్, లక్కీ నంబర్స్. ఇక్కడ మనం యాక్చువల్గా 000 నుంచి 111, 222 స్టార్ట్ చేయాలి. బట్ నాకు ఫేవరెట్ అయిన 555, 888 అవి ముందు చెప్పవలసి వచ్చింది. ఎందుకనంటే అవి ఎంతైనా మన సబ్జెక్ట్ మనీవి కాబట్టి ఇక్కడ మనం 000 చెప్పుకుందాం, 555 చెప్పుకున్నాం, 888 చెప్పుకున్నాం. ఇప్పుడు 111 చెప్పుకుందాం. నంబర్ 1 అనగానే మీకు చాలా సినిమాలు, తర్వాత కొన్ని పాటలు అవి గుర్తుకొస్తాయి. ఎవరైనా నంబర్ 1 ఉండాలనుకుంటారు, నంబర్ 2 కాదు అని చెప్పేసి. కాబట్టి నంబర్ 1 ఏంటంటే ఒక పొజిషన్ సూచిస్తుంది. అంటే మీరు ఎక్కడ టాప్ లెవెల్లో ఉండాలని సూచిస్తుంది. కాబట్టి హైయెస్ట్ మౌంటైన్లో నంబర్ 1 ఎక్కడుంది అని అంటే అందరూ ఎవరెస్ట్ ఆర్ కాంచనగంగా అని చెప్తారు. ఆ రకంగా అన్నిటికంటే ఎత్తులో మిమ్మల్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తుంది 111. ప్లస్ మీ ఆశలు అంటే మీ ఇంటెన్షన్స్ మేనిఫెస్టేషన్ అవుతున్నాయి అని ఇండికేషన్ ఇస్తుంది. అంటే ఆశలు, ఆశయాలు కార్యరూపం దాలుస్తున్నాయి అని 111 ఇండికేట్ చేస్తుంది. బాగా గమనించండి. 111, 111 3 కలిపితే 3 అవుతుంది. 3 వచ్చేసి గురు యొక్క నంబర్. అని అంటే గురు అనేవాళ్ళు డైరెక్ట్ చేస్తాడు, మిమ్మల్ని గైడ్ చేస్తారు, మీకు సక్సెస్ అవ్వడానికి పక్క నుండి తోడ్పడతారు. అంటే దాని అర్థం ఇందులో సక్సెస్ అనేది ఉంటుంది. కాబట్టి ఆశయాలు కార్యరూపంగా దాలుస్తున్నాయి. మీరు ఎంచుకున్న ఫీల్డ్ కరెక్టా కాదా అనేది మీరు కన్ఫర్మ్ చేసుకోండి, అదొక్కటి చాలు. దాని ఏంటి అర్థం? మేనిఫెస్టేషన్ ఈజ్ అహెడ్ అని అంటే మీరు అనుకుంటున్నారు, అనుకున్నది ఆచరణ రూపంలో దాల్చడానికి మీకు ముందు మార్గం సుగమంగా ఉంది, రెడీగా ఉంది అని ఇండికేట్ చేస్తుంది. దాన్ని మనము కాన్ఫిడెంట్గా తీసుకుని, పాజిటివ్గా తీసుకుని, అక్కడ ఉన్న రిసోర్సెస్ వాడుకుని ఒక సక్సెస్ఫుల్ అక్కడ బిజినెస్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా స్టార్టప్ కావచ్చు, లేదా ఇంకొకటి ఏదైనా మీరు అనుకున్న ఫీల్డ్లో ఏదైనా కానీ కావచ్చు, అది మీరు రెడీగా ఉండండి అని అర్థం. కాబట్టి మీరు ఉన్న ఆశయాలు కార్యరూపం, ఆశయాలు ఆశలు కార్యరూపం దాల్చబోతున్నారు అని తెలియడానికి ఈ 111 అనే మ్యాజిక్ నెంబర్ మీకు ఇండికేట్ చేస్తుంది. సో రెడీ ఫర్ దట్. అండ్ నెక్స్ట్ కమ్స్ టు 222, ఏంజల్ నంబర్ 2. అది 222 అంటే 3 2. ఇక్కడ ఈ 3 2 ఏం ఇండికేట్ చేస్తుందనంటే స్టాప్ వరింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్ అని అంటే మీరు టెన్షన్ పడవలసిన అవసరం లేదు, ఎవ్రీథింగ్ గోస్ స్మూత్ అని. ఆల్ ఈజ్ వెల్ అని ఒక సినిమాలో చెప్తారు కదా, అలాగా ఆల్ ఈజ్ వెల్ అని అంటే ఏది జరిగినా మన మంచి కోసమే. కాబట్టి స్టాప్ వరింగ్ ఫస్ట్. అందరూ చేసేది ఏంటంటే ఎగ్జైటెడ్ మైండ్తో వర్క్ చేస్తారు. ఆ మైండ్లో ఎక్కువగా స్ట్రెస్, టెన్షన్ ఉంటుంది. కాబట్టి మనం తీసుకున్న నిర్ణయాలు 90% తప్పుపోతాయి. ఎందుకనంటే నార్మల్ మైండ్తో చూసేటప్పుడు కొన్ని కనపడేవి అప్పుడు కనపడవు. కాబట్టి ఒక మనిషిలో నెగిటివ్నా పాజిటివ్నా అని మనం కూర్చోవాలంటే నేను ఎప్పుడు ఏం చెప్పాను, ఎవరైనా ఒక కమిట్మెంట్ అడిగితే ముందు 3 సెకండ్లు లేదా 3 నిమిషాలు టైం తీసుకొని చెప్తానని తప్ప టక్ అని కమిట్మెంట్ ఇవ్వద్దని చెప్పాను. అలా కమిట్మెంట్ ఇచ్చిన వాళ్ళు 90% బాధపడి ఉంటారు, ఇబ్బంది పడి ఉంటారు. మీరు కావాలంటే గమనించుకోండి, మీ డైరీ తీసి చెక్ చేసుకోండి. నెవర్ కమిట్మెంట్ ఎమర్జెన్సీలో, అది ప్రాణం పోయేదైతే తప్ప. కాబట్టి అత్యవసరము ఇంకా 2 నిమిషాలు లేట్ అయినా ప్రాణం పోతుంది అంటే తప్ప అటువంటి డిసిజన్స్ మీరు తీసుకోవద్దండి. సో మనకి నేచర్లో ఎప్పుడన్నా ఎక్కడన్నా మనం ఎక్కడికి వెళ్ళినా సరే 222 కనిపిస్తే మనము ఇట్ ఇండికేట్స్ అన్నట్టు. ఓకే. కాబట్టి మనం వరీ కాకూడదు, ఎవ్రీథింగ్ ఈజ్ గోన్ రైట్, మీరు సరైన దారిలో ఉన్నారు, మీరు సరైనోడు అని దాని అర్థం. కాబట్టి అక్కడ మనం చెప్పబోయేది ప్లస్ ఇక్కడ మనం తీసుకోబోయే జాగ్రత్త, నేను చెప్పిన జాగ్రత్త, కమిట్మెంట్ అనేది టక్ అని ఎవ్వరు ఇవ్వరాదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దిస్ మ్యాజిక్ మెంబర్స్ మనం లైఫ్లో ఎదగాలనంటే ఇది ఉండవలసిన ప్రప్రథమ లక్షణం. ఆలోచించి చెబుతాను. ఎంత వండర్ఫుల్ అండి, ఆలోచించి చెబుతా. అది పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా? న్యూట్రల్ వర్డ్ అది. మీరు పాజిటివ్గా చెప్పట్లేదు, నెగిటివ్గానే చెప్పట్లేదు. ఏమంటున్నారు మీరు? ఆలోచించి చెబుతాను. అప్పుడు మీరు ఆలోచించి అంటున్నారని అంటే అందుకే దానికి 3 నిమిషాలు టైం తీసుకొని
ఈ పర్సన్ ఏంటి, క్యాపబిలిటీ ఏంటి, ఆ వర్క్ ఏంటి, అది సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా, నేను పెట్టే 10 లక్షలు లేదా ₹1 కోటి పెట్టుబడి ఉంటుందా పోతుందా అనేది మీరు క్యాల్కులేట్ చేసుకోవచ్చు. కాబట్టి తొందరపాటు భంగపాటు అవుతుంది. భంగపాటు అంటే ఏంటి? ఫెయిల్యూర్, ఇన్సల్ట్, నష్టం, లాస్. కాబట్టి తొందరపాటు ఎప్పటికీ భంగపాటే. మరి తొందరపడకుండా నిదానంగా మనం తీసుకునే నిర్ణయము 90% సక్సెస్ వస్తుంది. కాబట్టి అవి ఎప్పుడు కూడా కమిట్మెంట్ మీరు ఇవ్వద్దు. కాబట్టి ఈ 222లో మనం ఏం నేర్చుకుంటున్నాం? స్టాప్ వర్రింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్ ఆన్ ద రైట్ వే, బీ రెడీ ఫర్ దట్ అనేది ఈ 222 ద్వారా మనము నేర్చుకుంటున్నాం. ఇది 222 మీరు గమనించినట్లయితే ఇక్కడ మళ్ళీ నా ఫేవరెట్ నెంబర్ వస్తుంది. 2 + 2 + 2 ఎంత అవుతుంది? 6. 6 అంటే అగైన్ శుక్ర అంటే అగైన్ మనీ. కాబట్టి డబ్బు పుష్కలంగా రావాలన్నా ప్లస్ అబండెంట్ లక్ ప్రాస్పరిటీ రావాలన్నా మనము 888 అంటే 6 నెంబర్ చెప్పుకున్నాం. కాబట్టి అటువంటి ఎఫెక్ట్స్ ఈ 222 కూడా వస్తాయి. మనీ రావాలనుకున్న దారిలో రెడీగా ఉంటుంది. కాబట్టి మనం అక్కడ స్టాప్ వరీయింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్ అని మనము చెప్పుకుంటున్నాం. ఇక్కడ మీరు చేయవలసిందంతా ఏంటంటే 222లో మీరు కాన్ఫిడెంట్గా స్టాప్ వరింగ్ అండ్ ట్రస్ట్ వాట్ యు ఆర్ డూయింగ్. మీరు చేసే పని మీద నమ్మకం పెట్టండి, కాన్ఫిడెంట్తో ఉండండి, వాటి మీద ఎటువంటి డౌట్స్ పెట్టుకోకండి. కాబట్టి చెప్తాడు కదా హీరో, నేను ఒకసారి కమిట్ అవ్వను, వన్స్ కమిట్ అయ్యాక నా మాట నేనే వినను అంటాడు హీరో. అంటే దాని అర్థం ఏంటి? మనము ట్రస్ట్, ఏదైనా ఒక విషయం మనం చేరాలి, ఈ పని చేయాలి, ఈ బిజినెస్ చేయాలి అనుకున్నప్పుడు దాన్ని నమ్మాలి, దాంట్లో మొత్తం మన ఎఫర్ట్స్ అన్నీ పెట్టాలి. ఫస్ట్ దాంట్లో కమిట్మెంట్ ఉండి దానికి ఇంకా ఇది ఫైనల్ అని చెప్పేసి కమిట్మెంట్ తీసుకుని దిగాలి. కాబట్టి ఆ రకంగా మనం కమిట్మెంట్ తీసుకుని దిగినట్లయితే ఈ 222 ఇండికేషన్ ఏమిస్తుందని అంటే డెఫినెట్గా ఆ ఫీల్డ్లో సక్సెస్ అనేది వస్తుంది. మీకు లక్ ప్రాస్పరిటీ కూడా దగ్గరలో ఉందనే ఇండికేషన్ వస్తుంది. ప్లస్ మీరు ఆన్ ద రైట్ వే అని అంటే కరెక్ట్ పనే చేస్తున్నారు అని ఇండికేట్ చేయడానికి ఇది మీకు కనపడడానికి ఎక్కువగా అది ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ట్రస్ట్ దట్ యు ఆర్ ఆన్ ద రైట్ ప్యాత్. మీ యొక్క దారి ఏదైతే ఉందో, మీ ఆశయాలు సక్సెస్ చేసుకునే దారి ఏదైతే ఉందో ఆ దారి కరెక్ట్ అని చెప్పడానికి ఈ మ్యాజిక్ నెంబరు మనకు కనపడుతుంది. లేదా మనకు అది వెహికల్ మీద కావచ్చు, మనం చదువుకునే పేపర్ మీద కావచ్చు, లేదా మనకు వచ్చిన బిల్ మీద కావచ్చు, లేదా మనకు వచ్చిన ఆర్డర్ మీద కావచ్చు. ఈ 222 నెంబర్ అనేది కనపడడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ రకంగా ఈ మ్యాజిక్ నంబర్స్, ఏంజల్ నంబర్స్ వర్క్ అవుతాయి. మనకు లైఫ్లో ఎప్పుడు కూడా కమిట్మెంట్ ఇచ్చే ముందు మీరు జాగ్రత్తగా ఆలోచించి కమిట్మెంట్ ఇచ్చినట్లయితే అది మీరు ఆ కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేస్తారా లేకపోతే ఆ కమిట్మెంట్లో ఫెయిల్ అవుతారా అనేది మీకు ఐడియా రావాలనంటే మీరు కమిట్మెంట్ ఇచ్చే ముందు ఒక 3 నుంచి 5 నిమిషాల వరకు టైం తీసుకోవాలి. పాజిబిలిటీ ఉంటే కళ్ళు మూసుకొని ఒక 5 మినిట్స్ అన్న మెడిటేషన్ చేసుకోవాలి. పెద్ద డిసిజన్ అయితే కమిట్మెంట్, వన్స్ యూ కమిట్, ఎదుటి మనిషిలో చేతిలో మీరు ఇరుక్కుపోతారు, మాట ఇచ్చి ఇరుక్కుపోతారు. తర్వాత వాటి కోసం డబ్బును, టైంను, ఆ రిలేషన్ను పనంగా పెట్టాల్సి వస్తుంది. అని అంటే ఆ కమిట్మెంట్ మీరు పూర్తి చేయకపోయినట్లయితే డబ్బు లాస్ అవుతుంది. కమిట్మెంట్ అంటే మీరు మాట తప్పిన వారుగా చెడ్డవారు అవుతారు. ప్లస్ ఆ రిలేషన్ కూడా పోగొట్టుకుంటారు. అది ఫ్రెండ్షిప్ కావచ్చు, ఇంట్లో ఫ్యామిలీ రిలేషన్ కావచ్చు, లేకపోతే బాస్ అండ్ ఎంప్లాయీ రిలేషన్ కావచ్చు, ఇతరత్రా ఏదన్నా ట్రేడ్ రిలేషన్ కావచ్చు. అని అంటే వాళ్లకు ఈ టైం కల్లా నేను ఈ ప్రోడక్ట్స్ మీకు అందజేస్తాను అని కమిట్మెంట్ ఇచ్చే ముందు వన్స్ యూ ఎంక్వైర్ అబౌట్ దట్. కాబట్టి మీరు ఎంక్వైరీ చేసి ఈ ప్రోడక్ట్ ఆయన 1,00,000 పీసెస్ అడుగుతున్నాడు, రెడీగా ఉన్నాయా లేదా 50,000 ఉన్నాయా, ఇది ఆయన అడిగిన టైం 10 days ఆర్ 1 monthకు మనం రెడీ చేయగలుగుతామా అనేది మీరు ఆలోచించి చెప్పండి. కానీ టక్ అని కమిట్మెంట్ ఇచ్చి ఆయన కమిట్మెంట్ ఇచ్చాము కాబట్టి మాట తప్పకూడదని స్ట్రెస్ పడి, టెన్షన్ పడి, ఆరోగ్యాన్ని, టైంను పనంగా పెట్టి అటువంటి వ్యాపారము చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. కాబట్టి లాభాలు రావాలి, కానీ లాభాలతో పాటు మనం కూడా హెల్తీగా ఉండాలి. వచ్చిన లాభాన్ని మనం అనుభవించేలా మన హెల్త్ కండిషన్ ఉండాలి. బీపీ, షుగర్లు పెంచుకొని డబ్బు సంపాదిస్తే ఉప్పు కారాలు తినలేరు, చికెన్ మటను తినలేరు, అలాగే అందరికీ ఇష్టమైన స్వీట్స్ అంటే తీపి కూడా తినలేరు. తీపి లేకపోతే లైఫ్లో ఆ స్వీట్నెస్ అనేది ఉండదు. కాబట్టి ఈ నంబర్స్ అన్నింటినీ మీరు అర్థం చేసుకుని వాటి యొక్క లాంగ్వేజ్ను మీరు అర్థం చేసుకుని మీ లైఫ్లో లక్, ప్రాస్పరిటీ, అబండెన్స్ మీ జీవితం అంతా నిండిపోవాలని ఆశిస్తూ నేను మీ డాక్టర్ BVSR రెడ్డి.
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. థ్యాంక్ యూ నారాజ్ గారు, థ్యాంక్ యూ సుమన్ టీవీ, అండ్ థ్యాంక్ యూ వ్యూవర్స్, అండ్ థ్యాంక్ యూ బిఎంఈటీ సపోర్టర్స్. చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ పర్టికులర్గా మీరు కనుక ఈ మంత్ ఎండ్లో జరిగేటువంటి అండ్ 2 స్పెషల్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో, ఒకటి హైదరాబాద్, 2 విజయవాడలో జరుగుతున్నాయి అన్నమాట. సో హైదరాబాద్లో జరిగేటువంటి క్లాస్ 17th ఉంటుంది, విజయవాడలో జరిగేటువంటి క్లాస్ 30th ఉంటుంది. ఈ మంత్ ఎండ్కి ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే, సో మీకు మనీ సూత్రాకు సంబంధించినటువంటి విషయాల్లో మనీ అఫర్మేషన్స్, మనీ విజువలైజేషన్, మనీ మెడిటేషన్ వాటికి సంబంధించినటువంటి టెక్నిక్స్ తెలుసుకోవాలనుకున్నాను, లేదంటే బిజినెస్ ఐడియాస్ బిఎంఈటీ ప్లాట్ఫామ్ త్రూ మార్కెటింగ్ సపోర్ట్ లాంటి వాటి విషయాలు తెలుసుకోవాలనుకున్నా సరే మీరు ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు. లేదా మీరు పర్సనల్గా వాస్తుకు సంబంధించినటువంటి హోమ్ విజిట్ కావాలనుకున్నా సరే, లేదా వాస్తుకు సంబంధించినటువంటి విషయాలు మీరు తెలుసుకోవాలనుకున్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేస్తే సరిపోతుంది. అండ్ పర్టికులర్గా కొంతమంది హెల్త్కి సంబంధించింది కానీ, వెల్త్కి సంబంధించింది కానీ పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటారు, బిఎంఈటీ ప్లాట్ఫామ్కి సంబంధించింది కానీ. అండ్ వాటికి సంబంధించిన విషయాలు అయితే కూడా మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. దాంతోపాటు పవర్ మెడిటేషన్ చాట్ అండ్ హోరా చాట్ ఇవి ఎవరికైనా కావాలనుకున్నా సరే, సో ఆసక్తి కలిగిన వారు ఎవరున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.